నేటి ముఖ్యాంశాలు. ఆర్టీసీ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సును శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ ప్రాంగణం నందు డిపో మేనేజర్ రాజువర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఏఎస్ఐ రియాజ్ బాషా పాల్గొని ట్రాఫిక్ నిబంధనలపై ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ట్రాఫిక్ ఏఎస్ఐ రియాజ్ బాషా మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు వారి శ్రీకాళహస్తి పట్టణంలో ప్రవేశించే సందర్భంలో తక్కువ స్పీడ్తో పట్టణంలోకి ప్రవేశించాలని కోరారు. ఆటోల వల్ల ఆర్టీసీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ రాజు వర్ధన్ మాట్లాడుతూ ప్రజా రవాణాలో విశిష్ట సేవలు అందిస్తూ అత్యధిక ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ గొప్ప సేవలు అందిస్తున్న ఆర్టీసీ కార్మికులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ నియమాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండి వాటిని ఖచ్చితంగా పాటించవలసిన ఒక ఆర్టీసీ డ్రైవర్ చేతిలో 50 మందికి పైన ప్రయాణికులు ప్రాణాలు ఉంటాయి. కావున ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ డ్రైవర్ నిబద్ధతతో వారి వారి విధి నిర్వహించాలని కోరారు. రియాజ్ బాషా, శ్రీకాళహస్తి ట్రాఫిక్ విభాగం ఏఎస్ఐ రాజువర్ధన్, శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్. మీకు తెలిసే ఉంటుంది, మన బస్సు సైజులు పెద్దది. బస్సు వల్ల ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఆటో కూడా మధ్యలో ఆపుతాడు, ఆపడానికి కాదు మనకంటే ఎక్కువ మధ్యలో ఆపుతాడు. అనుకూలమైన అంశం కానిది ఏమంటే మన బస్సు పెద్దది, ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది. దీనివల్ల బుద్ధి లేదా ఇష్టం వచ్చిన ఆపేస్తారు అని అంటారు. ఎందుకంటే మనల్ని అంటారు. ఎందుకంటే మన గురించి ఏం ఆశిస్తారంటే చాలా అనుభవం ఉంటుంది మనకి చాలా క్రమశిక్షణ ట్రైనింగ్ ఉంటుంది మనకి. రోజు మనం చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి మన బాధ్యతగా ఉంటామని ప్రజలు మన దగ్గర నుంచి ఆశిస్తారు. అలా ఉండాలని వీళ్ళు ఆశిస్తారు. దానికి ఇంకా ఒక నెట్టు మనం ఎక్కువే ఉండాలి. కానీ ఆదర్శంలో రోడ్డు భద్రతా వారోత్సవాలకి ముఖ్య అతిథిగా నన్ను డిఎం గారు ఆహ్వానించినారు. డ్రైవర్స్ కి నేను సూచనలు అయితే ఇచ్చినాను. ఎందుకంటే నిద్రపోకుండా దయచేసి వాళ్ళ డ్యూటీలు కరెక్ట్ గా నైట్ డ్యూటీ చేసే వాళ్ళు చేయాలని చెప్పి, మన టౌన్ లో బస్సులు ఎంటర్ అయ్యేటప్పుడు అతి జాగ్రత్తగా అంటే 10-15 కిలోమీటర్ స్పీడ్ తో మాత్రమే 4 మాడ వీధుల్లో తిరగాలని వాళ్ళకు మాకు బాగా అవగాహన ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళు మాకు సహకరిస్తారు. పోతే మన టౌన్ మొత్తం మీద ఈ ఆటోలతో ఎక్కువ సమస్య ఉంది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరగడము, ఎక్కడ పడితే అక్కడ తిప్పడము, పోతా ఉండి సడన్ గా తిప్పడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మాకు బేరువారి మండపము, గాలి గోపురము, ఇక్కడ సూపర్ బజార్ కూడల్లో జరుగుతా ఉంది. ఇంతకుముందు కూడా మన డిఎం గారు చెప్పారు, ఈ గాలిగోపురం నుంచి కొన్ని ఆటోలు బేరువారి మండపం వచ్చి మాకు బస్సులకు అసౌకర్యం కలిగిస్తా ఉన్నామని, దాన్ని మేము రెక్టిఫై చేసుకొని వాళ్ళకి మేము సహకరిస్తాము. సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సంస్థలో ప్రయాణికుల భద్రతను, వారికి క్షేమకరమైన ప్రయాణం అందించే ఉద్దేశంతో రహదారి భద్రతా మాసోత్సవాలను ఈ నెల 15 నుంచి జరుపుకుంటున్నాము. ఇందులో ప్రధానమైన అంశం ఏమంటే ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇవాళ రహదారులపై ప్రమాదాలు ఎంతో ఆందోళనతో కూడుకున్న అంశంగా తయారైనది. మన దేశంలో 10 గంటకు 19 మంది రహదారి ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. ఇది ఎంతో ఆందోళనకర అంశం. అదేవిధంగా ఎంతో మంది వికలాంగులు అవుతున్నారు. ఇది మరొక ఆందోళనకర అంశం. కాబట్టి ఇలాంటి వాటికి ఆర్టీసీ తరపున బాధ్యత తీసుకుంటూ ముఖ్యంగా డ్రైవర్ సోదరులకు శిక్షణ ఇస్తూ అప్రమత్తం చేస్తూ వారిని ప్రతి క్షణం జాగరూకత ఉండే విధంగా మెలకువలు నేర్పుతూ ఈ మాసోత్సవాలను ప్రధాన అంశాలుగా తీసుకొని నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ నిర్వహణ గురించి జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. సొసైటీలో ఉన్న ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పించడం జరుగుతుంది. అందరినీ దీంట్లో పాల్గొని విద్యార్థులను, యువకులను వారికి కూడా అనేక అంశాలు తెలియజేసి దీంట్లో పాల్గొనేటట్టు చేసి ప్రజల్లో ఒక విధమైన భద్రతతో కూడిన వాతావరణం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చేపడతా ఉన్నది. దీంట్లో భాగంగా ఇవాళ కాళహస్తి డిపోలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీసు అధికారులను ఆహ్వానించి వారి ద్వారా డ్రైవర్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నాం.
ఇవాళ ట్రాఫిక్ రద్దీని అధిగమించి డ్రైవర్ సోదరులు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆర్టీసీకి ప్రమాదాలు జరగకుండా ఒక చరిత్ర ఆర్టీసీకి ఉంది. ఈ దేశంలోనే ప్రమాదాలు తక్కువ చేస్తున్న చరిత్ర ఆర్టీసీకి ఉంది. ఇది ఒక భరోసా ప్రయాణికులకు మేము ఇస్తున్నది. ఇది ఇక ముందు తీసుకెళ్తామని, ఇంకా మెరుగైన సౌకర్యాలను ప్రయాణాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.